యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, క్రీస్తు యేసు నామములో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయను బట్టి, కృపను బట్టి ఆత్మీయ జీవితమైనటువంటి ఈ కార్యక్రమాల ద్వారా దైవ సంబంధమైన సంగతులు నేర్చుకోవడానికి, వినడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి సమయమును బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము నుండి కొన్ని విషయాలు మనము ఆలోచించేద్దాం. మనం నమ్మిన దేవుడు మన చెయ్యి పట్టుకుని నడిపించేవాడని గ్రంథం చెప్తూ ఉంది. ప్రభునందు ప్రియులారా, మనం నమ్ముకున్న దేవుడు మన చెయ్యి పట్టుకుని నడిపించేవాడని గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచన భాగంలో ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని వానికి నడక నేర్పువాడును నేనే అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే దేవుడు చెయ్యి పట్టుకున్నాడంటే దేని కొరకు? నువ్వు ఎలా నడవాలో నడిపించేవాడు కనుక దేవుని యొక్క హస్తము నిన్ను నడిపిస్తుంది. ఆయన ఆలోచన మేరకు, ఆయన ఉద్దేశాల మేరకు, ఆయన సన్నిధికి రాబోయే లోకంలో ఉండటానికి నిన్ను నన్ను నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. కనుక దేవుని యొక్క హస్తము మానవ హస్తము లాంటిది కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్ని ఆలోచన చేయాలి. దేవుడు చేయి పట్టుకున్నాడంటే దేవుడు కనపడ్డు కదా, చెయ్యాలా పట్టుకుంటాడని ఆలోచన చేయొద్దు. ఆత్మస్వరూపిణి దేవుడు, కానీ ఆయన యొక్క హస్తమును గురించి గ్రంథం చెప్తుంది. రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, వెన నేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మరి మళ్ళాంటి చెవులా, మరి మళ్ళాంటి చేతులు ఆయనవి కాదు. చెయ్యకు ఉద్దేశం ఏంటి? చెయ్య ఇతరులను పట్టుకుని నడిపిస్తుంది, మార్గం చూపిస్తుంది. కనుక దేవుని యొక్క హస్తము నిన్ను నడిపిస్తుంది, ఎలా నడుచుకోవాలో నేర్పిస్తుంది అనేటువంటి విషయాన్ని భక్తుని ఉద్దేశించి మనకు రాయబడ్డాయి. కనుక దీని గురించి మనం కొన్ని సంగతులు ఆలోచన చేయవలసినటువంటి వారికి ఉన్నాం. దావీదు భక్తుడికి అర్థమైంది. 139వ అధ్యాయము 10వ వచన భాగము చదివినట్లయితే దేవుని వాక్యం ఇలా చెప్తుంది. అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకును. భక్తుడు ఆలోచిస్తున్నాడు. దావీదుకి అర్థమైంది ఇక్కడ దేవుడు ఎలాంటి వాడో. నేను నిలబడడం, నేను కూర్చోవడం, నేను నడవడం, నేను మాట్లాడడం, నా మనసులో తలం పుట్టక మునిపే నా నడక, నా పడక సమస్తం దేవుడు చూస్తున్నాడు అనే ఆలోచన ఎరిగిన వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునికి ఎక్కి నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళ మందు పండుకుని నీవు అక్కడ ఉన్నావు. నేను వేకు రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములో నివసించినను, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకును. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మన చెయ్యి పట్టుకుని ఎలా నడవాలో నేర్పించడం మన జీవితాల్లో ధన్యత. దేవుడు మన చెయ్యి పట్టుకోవాలి, కానీ మనం దేవుని చెయ్యి పట్టుకుంటే జారిపోతాం. కనుక దేవుని చెయ్యి మనం పట్టుకోవడం కాదు, దేవుడే మన చెయ్యి పట్టుకోవాలి. ఇది మనము ఆలోచన చేయవలసినటువంటి సంగతి. దేవుడు ఎప్పుడు పట్టుకుంటాడు నిన్ను? ఎలా ఉంటే పట్టుకుంటాడు? ఏ విధంగా ఉంటే నీ చెయ్యి పట్టుకుంటాడు? ఆయన ఆ పరిశుద్ధుడైన దేవుడు ఆ పరిశుద్ధమైనటువంటి తన చేతితో నిన్ను ఎప్పుడు పట్టుకుంటాడు? నువ్వు అపవిత్రుడిగాను, పరిశుద్ధత లేనివాడిగాను, దేవునికి హేయమైన కార్యాలు చేసేవాడిగాను, నీ ఆలోచనలు, నీ తలంపులు దేవునికి హేయమైగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను పట్టుకోడు. బైబిల్ చెప్తుంది, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విన్నేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. కానీ మీ పాపములు ఆయన మిమ్మల్ని పట్టుకోకుండాను, మీ మాటలు వినకుండాను అడ్డం వచ్చేస్తున్నాయి. కనుక నువ్వు పాప జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే, పరిశుద్ధత లేనటువంటి వాడు అయితే దేవుడు నీ యొక్క చేతిని పట్టుకుని నిన్ను నడిపించడు. కాబట్టి నువ్వు పాప జీవితంతో నీ ఆలోచన ప్రకారంగా జీవించేసి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు అనేక మంది. కనుక ఇక్కడ దావీదుకి అర్థమైంది, నాయనా నా పరిస్థితులన్నీ నీకు తెలుసు, నిన్ను కాదని నేను ఎక్కడా ఉండలేను, కాబట్టి నీ చెయ్యాలంటిదంటే నేను ఎక్కడున్నా కూడా నీ చెయ్యి నన్ను పట్టుకుని నడిపిస్తుంది నాయన అనేటువంటి విషయాన్ని భక్తుడు దావీదు గుర్తించినట్లుగా వాక్య భాగాల నుంచి మనము గమనిస్తున్నాం.
కనుక దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా దేవుని ఆలోచన మనం గుర్తించాలి, దేవుని ఉద్దేశాన్ని మనం గుర్తించాలి. ఆయన ద్వారా మనం నడిపించబడ్డానికి ఆలోచన కలిగి జీవించాలి, ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉండాలి. అంతేగాని దేవునికి మనము సలహాలు ఇచ్చేవాళ్ళుగా మనం ఉండకూడదు. ఒక సందర్భంలో దానియేలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక మాట మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 4:35 భాగంలో, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేనల ఎడలను భూలోక నివాసుల ఎడలను తన చిత్తము చెప్పున జరిగించేవాడు. ఆయన చెయ్యి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుడుకు ఎవడు సమర్థుడు. కాబట్టి దేవునికి మనం సలహాలు ఇచ్చేవారుగా ఉండకూడదు. దేవుని యొక్క చెయ్యి పట్టుకుని దేవునికి నీవు ఇలాగెందుకు చేస్తున్నావని అనడానికి ఎవరికి అవకాశం లేదు. అలాంటి సమర్థుడు ఎవడూ లేడు అని ఇక్కడ భక్తుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి భూనివాసుల ఎడలను పరలోక సేనల ఎడలు తన చిత్తమేమైనదో ఆ ప్రకారంగా జరిగించేటువంటి దేవుడు ఆయన. కనుక ఆయన నీ చేయి పట్టుకుని నీకు నడక నేర్పించేవాడు, నిన్ను నడిపించేవాడు. కాబట్టి ఆయన ఆలోచన మేరకు మనం నడవాలి. అంతేగాని దేవుని యొక్క చేయి పట్టుకుని నీవేం చేస్తున్నావు అనకూడదు. ఉదాహరణకు మనం పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేసినప్పుడు ఈ లోకాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు వారు మానవ శరీరం దంచుకుని ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి వచ్చి 12 మంది అపోస్తులను ఏర్పాటు చేసుకున్నారు. వారికి ఎన్నో సంగతులు ఆయన నేర్పించారు. ఒక సందర్భంలో మరి అపోస్తులతో మాట్లాడుతూ మత్తయి రాసినటువంటి సువార్త 16:21 నుంచి కొన్ని విషయాలు అపోస్తులతో చెప్పారు ఆయన. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభా అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూ కలగదని ఆయన్ను గద్దింపసాగిను. ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 16 యేసు ప్రభువును గూర్చి ఎట్టి ఆలోచన కలిగి ఉన్నారో శిష్యులకి తెలియజేశాడు. ఆయన ఎవరో తను తాను తెలియజేసుకున్నాడు. ఆయన దేవుని కుమారుడని, పరిశుద్ధుడని, దేవుని కుమారుడిని క్రీస్తు అని పేతురికి అర్థమైంది. కనుక సంఘము స్థాపిస్తానని చెప్పాడు. పరలోక మార్గం ఏంటో చూపించాడు ఆయన. కనుక ఇవన్నీ ఎవరితో చెప్పొద్దు. అయితే నేను ఇప్పుడు యెరూషలేము వెళ్తున్నాను, అక్కడ శాస్త్రులు పరిచయులు పెద్దలు వీళ్ళందరూ కూడా నన్ను పట్టుకుని శ్రమలు పెట్టి చంపేస్తారు, తిరిగి 3వ దినాన్ని లేచుతాను అనే కార్యక్రమం చెప్తుంటే పేతురు యేసు ప్రభు చేపట్టుకుని అంటున్నాడు, ప్రభా అది నీకు ఎన్నటికీ కలగకుండునుగాక, అది నీకు దూరమగునుగాక అని గద్దిస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు మనం దానియేలు గ్రంథంలో చూసాం, దేవుని చేయి పట్టుకుని నీవేం చేస్తున్నావని చెప్పడానికి ఎవడు సమర్థుడు కాదు. ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు, చేయి పట్టుకుని నీకు అది దూరం అయిపోవాలి. కనుక యేసు ప్రభు సంతోషించాడా? మరి ప్రభు ఏం మాట్లాడాడని మనం గమనించినట్లయితే, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుక పొమ్ము. ఈ ఆలోచన ఎవరిదంట? సాతానుది. అంటే దేవునికి సలహాలు ఇచ్చే ఆలోచన ఎవరిది? సాతానుది. ఈనాడు దేవుని పిల్లలమని చెప్పుకుంటూ, దేవుని సేవకులమని చెప్పుకుంటూ, దేవుని ఆలోచన మేరకు కొనసాగకుండగా, దేవుని చేత నడిపింపబడకుండగా, దేవుని ఆలోచన ప్రకారంగా నడిపించబడకుండగా దేవునికి ఆలోచనలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, దేవునికి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. పేతురు గారిని యేసుప్రభు ఏమన్నాడంటే, సాతానా నా వెనక పొమ్ము. నువ్వు మనుషుల సంగతి ఆలోచిస్తున్నావు. ఏంటి మనుషుల సంగతి? నేను ఈ భూమి మీద ఉంటే అనేక రోగాలు పోగొడతాను, వ్యాధులు పోగొడతాను, వచ్చిన వాళ్ళకి ఆహారం పెడతాను, ఇదే ఆలోచన చేస్తున్నాను. కానీ నేను వచ్చిన ఉద్దేశం ఏంటి? సర్వమానవాళి యొక్క పాప పరిహారం కొరకు పరిశుద్ధుని యొక్క రక్తం సిందించాలి. కనుక ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు నన్ను పంపించిన దాని కొరకు నేను ఆ కార్యం చేయబోతున్నాను. కనుక యెరూషలేము వెళ్ళినప్పుడు ఈ కార్యం జరుగుతుంది. కాబట్టి మీరు ముందుగా ఈ విషయాలు చెప్తున్నాను. కాబట్టి నన్ను కూర్చున్న సత్యము ఈ సిలువ మరణం అయ్యే వరకు ఎవరికి చెప్పొద్దని ఆయన చెప్పాడు. కనుక ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, దేవుడు మన చేయి పట్టుకుని మనల్ని నడిపించాలి తప్ప దేవునికి సలహాలు ఇచ్చేటువంటి వారుగా మనం ఉండకూడదు. అటువంటి సమర్థత ఏ మానవుడికి లేదు అనేటువంటి విషయాన్ని గమనించాలి. కానీ ఈనాడు అనేకమైన బోధలు యేసుప్రభుని గద్దిస్తూ ఉంటారు, యేసుప్రభు ఏం చేయాలో చెప్తూ ఉంటారు. కనుక ప్రియమైనటువంటి వారులారా, మీరు సత్య సంబంధులైతే, సత్యాన్ని ఎరిగిన వారైతే దేవుని వాక్యం చేత నడిపించబడ్డానికి, దేవుని మాట చేత నడిపించబడ్డానికి మీరు ప్రయత్నం చేయాలి. కనుక అది దేవుడు కోరుచున్నాడు. కనుక ఆయన మనం ఎలా నడుచుకోవాలో, ఏ విధంగా జీవించాలో మనల్ని నడిపించబడి ఆయన అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగాల నుంచి మనము
గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క హస్తము నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తుంది. ఆ భయంకర పరిస్థితుల నుంచి దేవుని యొక్క హస్తం నిన్ను కాపాడుతుంది, తప్పిస్తుందని పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు మనకి జ్ఞాపం చేయబడుతున్నాయి. ఆదికాండము 19వ అధ్యాయంలో 16వ వచన భాగంలో లోతు కుటుంబంను కూర్చున్నటువంటి సంగతి మనం గమనిస్తాం. సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క పాపం చాలా ఘోరమైనటువంటిది. దేవుడు ఆ ప్రాంతాన్ని నాశనం చేయడానికి తన దూతలను పంపించాడు. లోతు యొక్క గృహానికి వెళ్ళడం, ఆ రాత్రి ఉండడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి జనులు చాలా భయంకరమైన ఆలోచనలు చేసి జీవించినటువంటి వారు, దుర్మార్గులు, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు కూడా చాలా పాప స్థితి కలిగినటువంటి వారు కనపడుతూ ఉన్నారు. అయితే తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతుతో ఏం చెప్తున్నారంటే 15వ వచనం, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోషశిక్షలు నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసును. అప్పుడు అతని మీద యెహోవా కనికర పట్టు వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకువచ్చి ఆ ఊరి బయట ఉంచరి. దేవుని దూతలు లోతు భార్య, లోతు 2 కుమార్తెల చేతులు పట్టుకుని నశించిపోతున్నటువంటి ఆ యొక్క ఊరి యొక్క ఉగ్రతలో నుంచి వారిని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని యొక్క హస్తము నేను రక్షిస్తుంది. దేవుని చెయ్యి పట్టుకోవడం అంటే దేవుని చెయ్యి నేను ఏం చేస్తుందో తెలుసా, నడిపిస్తుంది. నువ్వు ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో. కనుక దేవుని యొక్క చెయ్యి నన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే ఇదిగో ఉగ్రతలో నుంచి నిన్ను, నాశన స్థితిలో నుంచి నిన్ను రక్షించేటువంటి స్థితిలోకి నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేయాలని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఈ విధమైనటువంటి సందర్భాలు, ఇలాంటి సందర్భాలు బైబిల్లో మనం ఎన్నో చూడగలుగుతాం. ఒక సందర్భంలో యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మరొక మాటను మనం గమనిద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచన భాగము, నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయం చేసిన చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. యాకోబుతో దేవుడు అన్నాడు, చేయి నేను పట్టుకున్నాను, నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు, నేను నీకు సహాయం చేయవాడును, నిన్ను కాపాడువాడును, నేను రక్షించేవాడును, నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో కూడా నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క హస్తము మనల్ని ఎంతగానో కాపాడుతుంది, సంరక్షిస్తుంది. కనుక దేవుడు మన చెయ్యి పట్టుకొని మనల్ని నడిపించటం, తన ఆలోచన ప్రకారంగా నడిపించటం, ఆయన ద్వారా మనం నేర్చుకోవలసిన వారుగా ఉన్నాం, ఆయన ద్వారా మనము నడిపింపబడవలసినటువంటి వారుగా ఉన్నామనేటువంటి సత్యాన్ని మనము గమనించాలని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మన చెయ్యి పట్టుకున్నాడంటే మన జీవితాలు ఎన్నో కార్యాలు మన జీవితంలో పొందుకుంటాం, అనేకమైనటువంటి విజయాలు మనం పొందుకుంటామని పరిశుద్ధ గ్రంథములు ఎన్నో సంగతులు మనకి జ్ఞాపం చేయబడుతున్నాయి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 1వ వచన భాగంలో ఇలా వ్రాయబడి ఉన్నది, అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేయి పట్టుకుని ఉన్నాను. నీకు విజయం చేకూర్చటానికి దేవుడు నీ చేతిని పట్టుకుని ఉన్నాడనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగాల నుంచి మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఎఫ్రాయిమును గురించినటువంటి మాట మనం ఆలోచన చేస్తున్నాము. ఎఫ్రాయిము నీ చెయ్యి పట్టుకుని నడక నేర్పేవాడు నీ దేవుడు అని చెప్పాడు. ఈ మాటను ఆధారం చేసుకుని మీకు కొన్ని సంగతులు తెలియజేస్తున్నాను. దేవుడు మన చెయ్యి పట్టుకుని మనం నడిపించడం, ఎలా నడుచుకోవాలో నేర్పించడం మన జీవితాల్లో ధన్యత. కనుక దేవుని నమ్మినటువంటి పిల్లలు తన ఆలోచన చేత, తన ఉద్దేశాల చేత నడిపించబడకూడదు. అలాగే సేవకులు వారి ఆలోచన చేత, వారి ఉద్దేశాల చేత నడిపించుకోకూడదు సంఘాల్ని. దేవుని ఆలోచన మేరకు, దేవుని ఉద్దేశం మేరకు దేవుడే మనల్ని నడిపించేవాడు, దేవుడే మనకు నేర్పించేవాడు. కాబట్టి తన వాక్యం ద్వారా మనం ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో దేవుడు అనేకమైనటువంటి సత్యాలు మన కొరకు వ్రాయించాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు నువ్వు బాప్తిసం పొంది క్రీస్తులోకి వచ్చింది మొదలుకొని ఆయన నిన్ను మరణం వరకు కూడా నడిపించే దేవుడనే సత్యాన్ని గుర్తించాలి. ఈనాడు బాప్తిసం పొందినప్పుడు
కొద్ది దినాలు చాలా నమ్మకంగా మరి నిజాయితీగా దేవునిలో జీవిస్తారు. కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత యథార్థంగా దేవుళ్ళు ఉండరు, యథార్థంగా దేవుణ్ణి ఆరాధించలేరు, నమ్మకంగా దేవునికి ఉండలేరు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే కీర్తన గ్రంథము 48వ అధ్యాయము 14వ వాక్య భాగంలో ఇలా వ్రాయబడి ఉన్నది, ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. ఎప్పటి వరకు అంటే ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నాడు, సదాకాలము ఆయన తోడుగానే ఉంటాడు నీకు, మరణం వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. కనుక నువ్వు దేవుని తెలుసుకుని రక్షణ పొంది సంఘములో చేర్చబడింది మొదలుకొని నువ్వు మరణించే వరకు కూడా దేవుడు నిన్ను నడిపించేవాడు. అంటే తన చెయ్యి పట్టుకుని నీ చెయ్యి పట్టుకుని నడిపించేవాడు, తన ఆలోచన చేత నిన్ను నడిపిస్తాడు. కనుక మరణం వరకు కూడా మనం ఎలా ఉండాలంటే దేవునిలో నమ్మకంగా ఉండాలి. ప్రకటన గ్రంథంలో యేసుప్రభువారు అదే గుర్తు చేశారు. 2వ అధ్యాయం 10వ వచన భాగంలో, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు, నిత్య జీవం ఇస్తానన్నాడే. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? దేవుని పిల్లలు మరణించే వరకు. అంటే మరణించే వరకు ఏం చేయాలి? మనం ఆయన ఆలోచన చేత నడిపించబడాలి, ఆయన ఉద్దేశం చేత నడిపించబడాలి. కాబట్టి నడకంటే మన ఇష్టానుసారంగా మనం నడుచుకోకూడదు. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు మన ఆలోచనలు బట్టి, మన ఉద్దేశాన్ని బట్టి ఈ ప్రపంచ ధర్మము చెప్పిన మనం నడుచుకుంటామని పౌలు గుర్తు చేస్తున్నాడు. కనుక ఒకప్పుడైతే మన ఆలోచన బట్టి, మన ఉద్దేశాలను బట్టి మనం నడుచుకున్నాం, ఎటు పడితే అటు నడిపించబడ్డామని వ్రాయబడింది. కానీ ఇప్పుడు మనము ఎటు పడితే అటు నడిపించబడే వాళ్ళం కాదు, ఆయన చెయ్య మనల్ని నడిపిస్తుంది, మనకు నేర్పిస్తుంది. ఆ ఆలోచన ప్రకారంగా మనము మరణం వరకు కూడా మరి నడిపించబడేటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో 2 నిబంధనలు ఉన్నాయి, పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన దేవుడు ఇచ్చి వారు చేయి పట్టుకుని నడిపించాడంట. అంటే నిబంధన ఇచ్చి వారు చేయి పట్టుకుని నడిపిస్తే వాళ్ళని ఎలా నడుచుకోమని చెప్పాడు ఆయన? వారికి ఇవ్వబడినటువంటి నిబంధన బట్టి నడుచుకోమని చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం, అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లనను, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశములో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసితునని ప్రభువు చెప్పుచున్నాడు. 2 నిబంధనలు గుర్తు చేస్తున్నాడు ప్రభునందు ప్రియులారా. పాత నిబంధన ఇచ్చి వారు చేయి పట్టుకున్నాడు అంటే దేవుడు, అంటే ఆ నిబంధన ప్రకారంగా నడుచుకోమని చేయి పట్టుకున్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆ నిబంధనలో వారు నిలువలేదు, పాత నిబంధనలో వారు నిలవలేదు కనుక నేను అలక్ష్యం చేశాను, ఇంక విడిచిపెట్టేశాను వాళ్ళని, నా చెయ్యి వాళ్ళని విడిచిపెట్టింది. కానీ ప్రభునందు ప్రియులారా, మరి ఇప్పుడైతే ఏమంటున్నాడు ఆయన? అలాంటిది కాదు ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి నిబంధన. ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితో నేను చేయబో నిబంధన క్రొత్త నిబంధన చేదును. అది పాత నిబంధన వంటిది కాదు. పాత నిబంధన ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం వల్ల ప్రతిష్ఠింపబడినది. మోషే గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం తీసుకొచ్చి ఇదిగో మీ కొరకు చేయబడిన నిబంధన అని ఆ యొక్క రక్తాన్ని ప్రజల మీద నిబంధన మీద ప్రోక్షించాడు. కానీ క్రొత్త నిబంధన అనేటువంటిది ఎలాగా ప్రతిష్ఠ అయిందంటే క్రీస్తు రక్తం వల్ల అయింది. యేసుప్రభు వారు ప్రభురాత్రి భోజన కార్యక్రమం నేర్పిస్తూ మరి శిష్యులతో మాట్లాడుతూ సంగతి చెప్పాడు ఆయన. మీరు మార్క్స్ వార్త 14వ అధ్యాయం 22 నుంచి 24 వచ్చిన భాగంలో చూసినప్పుడు అప్పగించబడ్డానికి రాత్రి ప్రభురాత్రి భోజన కార్యక్రమం నేర్పించారు వాళ్ళకి. రొట్టెని పట్టుకుని ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడం అని చెప్పారు. పాత్ర పట్టుకుని పాత్ర అనగా నా రక్తం వల్లైనా క్రొత్త నిబంధన అన్నాడు. అంటే నిబంధన విషయమే చిందించబడుతుంది. ఏ నిబంధన? క్రొత్త నిబంధన విషయమే నా రక్తం చిందించబడుతుంది. కాబట్టి క్రొత్త నిబంధన క్రీస్తు రక్తము ద్వారా వచ్చినటువంటిది. కానీ ఇప్పుడు మనల్ని కూడా చేయి పట్టుకున్నాడా దేవుడు? పట్టుకున్నాడు. వాళ్ళని పట్టుకున్నాడా? పట్టుకున్నాడు. వాళ్ళకి ఇచ్చాడే నిబంధన? ఇచ్చాడు. కానీ వాళ్ళు నిలిచారా? నిలవలే. మరి ఈనాడు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి బిడ్డలు నీకు ఇవ్వబడినటువంటి నిబంధనలో నువ్వు నిలిచావా? అంటే ఆయన చేయి పట్టుకుని ఎక్కడికి నడిపిస్తాడు నిన్ను? క్రొత్త నిబంధన సత్యాన్ని అనుసరించే బిడ్డగా,
క్రొత్త నిబంధన ప్రకారంగా సంఘము, ఆరాధన నీ జీవితాలు ఉండాలి. వీరు అపోస్తుల బోధ యందును 3000 మంది ఏర్పడిన సంఘము అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచిటి యందును, ప్రార్థన చేటి యందును ఎడతెక్కకుండా జీవించారు వాళ్ళు. కనుక దేవుడు నీ చెయ్యి పట్టుకుని ఎక్కడికి నడిపిస్తాడు? రకరకాల సంఘాల్లోకి నడిపించడు, రకరకాల బోధల్లోకి నడిపించడు, రకరకాల విధానంలోకి నడిపించడు, మనుషుల యొక్క ఉద్దేశంలోకి నడిపించడు. కనుక ఆలోచన చేయాలని ప్రేమతో మీకు మాటలు తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుడు తన నిబంధనను బట్టి మనల్ని నడిపిస్తాడు. దేవుడు నడిపించడం అంటే దేవుడు తన వాక్యం ద్వారా నడిపిస్తాడనేటువంటి సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలని దేవుని యొక్క గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, దేవుని హస్తము మనల్ని నడిపిస్తుంది, దేవుని చెయ్య మనల్ని నడిపిస్తుంది. ఎలా నడుచుకోవాలో నేర్పిస్తుంది అనే మాటను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుని ద్వారా మనం నడిపించబడాలి తప్ప దేవుని చెయ్యి పట్టుకొని నువ్వేం చేస్తున్నావని మనం మాట్లాడడానికి అవకాశం లేదు. మాట్లాడిన పేతురునే సాతానా వెనకపోమని చెప్పాడు. కనుక దేవునికి ఆలోచనలకి, దేవుని ఉద్దేశాలకి మనకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. అంతేగాని దేవుని యొక్క ఉద్దేశాలకు మనము సలహాలు ఇచ్చేవాళ్ళుగా, మన ఆలోచన ప్రకారంగా ఆయనకి సలహాలు ఇచ్చేవారుగా దేవుని పిల్లలైన వారు, సేవకులైన వారు ఉండకూడదని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. అయితే మరి దేవుడు ఎలా నడిపిస్తాడు? తన ఆత్మ ద్వారా, అంటే వాక్యము ద్వారా. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులు, కుమార్తెలై ఉంటారు. కనుక దేవుని వాక్యము లేదా నిబంధన ఏ విషయాలైతే మనకు తెలియజేస్తుందో ఆ విధంగా మనం నడిపించబడితే మనం ధన్యులము. ఎంతవరకు వెళ్తుందంటే ఈ లోకము నుండి పరలోకానికి నడిపిస్తాడు దేవుడు. ప్రభు రెండో రాకల్లో ఆయనతో ఉండేటువంటి గొప్ప ధన్యతను మనకి ఇవ్వబడుతుంది. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము, దేవుని యొక్క నడిపింపులో మనం కొనసాగకపోతే శ్రమలు తెచ్చుకుంటాం అంటాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 17వ వచన భాగంలో అంటాడు, ఆయన నిన్ను మార్గములో నడిపించుతుండగా నీవు ఆయన్ని విసర్జించడం వలన నీకు నీవే ఈ బాధలు తెచ్చుకున్నావు. కాబట్టి ఈనాడు ప్రభుని నమ్మినటువంటి బిడ్డలు చాలా సమస్యలు, చాలా బాధలు, చాలా ఇబ్బందులండి అని చెప్తూ ఉంటారు. ఎందుకు వస్తున్నాయంటే దేవుని చేత నువ్వు నడిపించబట్టలేదు, దేవుని వాక్యం చేత నువ్వు నడిపించబట్టలేదు. దేవుడు చెయ్యి పట్టుకుని ఒకనాడు వాళ్ళకి నిబంధన ఇస్తే వాళ్ళు నిలవలేదు. ఈనాడు నీకు క్రీస్తు రక్తంలో కడిగి క్రీస్తు రక్తంలో ఒక నిబంధన ఇచ్చినప్పుడు ఆ నిబంధన ప్రకారంగా మనం నడుచుకోకపోతే మరి మనం ఏం తెచ్చుకుంటామంటే సమస్యలని, బాధలను తెచ్చుకునే వారుగా ఉంటాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మన చెయ్యి పట్టుకుని నడిపిస్తాడనేటువంటి మాటను గురించి అనేకమైన సంగతులు మనము ఆలోచన చేస్తూ ఉన్నాము. ఆయన మనల్ని ఎంతవరకు విడవకుండా నడిపిస్తాడనేటువంటి సత్యాన్ని మనం చూసినట్లయితే మరణం వరకు కూడా నడిపిస్తాడనేటువంటి మాట గ్రంథంలో చూసాం. అందుకని అప్పటి వరకు కూడా మనం నమ్మకంగా ఉండాలనేటువంటి మాటను దేవుడు జ్ఞాపకం చేస్తాడు. మరణించే వరకు కూడా నమ్మకంగా దేవుళ్ళో మనం ఉండాలి. ఖచ్చితంగా దేవుడు తన ఆలోచన చేస్తా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. నిత్యత్వం చేరుకునే వరకు ఈ లోకాన్ని విడిచి రాబోయేటువంటి క్రీస్తు రెండవ రాకల్లో ఆ పరలోకంలో మనము ఆయనతో ఉండేటువంటి ధన్యత కొరకు అంతవరకు దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా నడిపిస్తాడని దేవుని వాక్యాల ద్వారా మనం గమనిస్తున్నాం. అయితే మరి దేవుని పిల్లలైనటువంటి మనము మరణించే వరకు నమ్మకంగా ఉంటున్నామా? మనం అనేక విషయాల్లో తప్పిపోయేటువంటి వారుగా మనం ఉంటున్నాం. దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో మనం ఆలోచన చేస్తాము. 2వ అధ్యాయము 17వ వచన భాగంలో చూసినప్పుడు, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటివి కదా. దేవుడు తన మార్గములో తన ఆలోచన చెప్పిన నిన్ను నన్ను నడిపిస్తుంటే ఇర్మియా ప్రవక్త ఒకనాటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకి జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తారంటే, నీ దేవుడిని యెహోవా నిన్ను మార్గములో నడిపిస్తుంటే నీవు ఆయన్ని విసర్జించటం వలన, దేవుడు నిన్ను నడిపిస్తుంటే నువ్వు దేవుడిని విసర్జిస్తూ ఉన్నావు. కనుక ఏమైంది? దేవుని విడిచిపెట్టడం ద్వారా బాధలు తెచ్చుకుంటున్నాం, శ్రమలు తెచ్చుకుంటున్నాం, ఇబ్బందులు తెచ్చుకుంటూ ఉన్నాం. కనుక దేవుని ప్రజలైనటువంటి ఒకనాటి పాత నిబంధన సంబంధమైనటువంటి ఆ భక్తుల్ని ఇర్మియా ప్రవక్త హెచ్చరిస్తూ ఉన్నాడు.
మీరు దేవుణ్ణి ఏం చేస్తారు? విసర్జించారు. మీరు దేవుణ్ణి విసర్జించారంటే వేరొక మార్గంలోకి వెళ్ళిపోతారు, వేరొక కార్యాలు చేస్తారు. తద్వారా మీకు ఏమవుతుందంటే శ్రమలు విస్తరిస్తాయి, బాధలు విస్తరిస్తాయని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 4వ వచన భాగంలో, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. కనుక దేవుడు మార్గంలో నడిపిస్తుంటే, ఆయన ఆలోచన చేత అన్ని నడిపిస్తూ ఉంటే ఆయన విసర్జించారు, బాధలు తెచ్చుకుంటున్నారు అంటున్నాడు ఇర్మియా ప్రవక్త. ఇక్కడ దావీదు గారు ఏం చెప్తున్నారంటే, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయి. శ్రమలు రావడమే కాదు, అవి విస్తరిస్తూ ఉంటాయని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఇక్కడ దేవుడు తన ఆలోచన చేత నిన్ను నన్ను చెయ్యి పట్టుకొని నడిపిస్తుంటే మనము దేవుణ్ణి విసర్జించుట ద్వారా, దేవుణ్ణి విసర్జించామంటే దాని అర్థం ఏంటంటే వేరొకరిని అనుసరిస్తున్నామని అర్థం. అయ్యా మేము ఎప్పుడు దేవుని విడిచిపెట్టలేదు, ఎప్పుడు మేము సంఘానికి వెళుతూ ఉంటాం, దేవుని కొరకు కార్యాలు చేస్తూ ఉంటాం, దేవుని ఆరాధనలో మేము పాల్పొందుతుంటాం అని మనం అనుకోవచ్చు. దేవుని ఎప్పుడు ఎలా విసర్జిస్తున్నామంటే దేవునిలో ఉండి మళ్ళీ లోకాన్ని మనం ప్రేమిస్తే, లోకంలో ఉన్నటువంటి వాటిని మనం ప్రేమిస్తే, బైబిల్ తెలియజేస్తుంది, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను ఈ లోకమును ప్రేమించిన ఎడలా దేవుని ప్రేమను కోల్పోతాడంట. అంటే దేవుడి నుండి తప్పిపోతున్నాడని అర్థం. లోకంలో ఉన్నటువంటి విధానాలు కనుక లోకము శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమని చెప్పబడుతుంది. కనుక ఏదో దాన్ని మనం ప్రేమించి దేవుణ్ణి విసర్జిస్తూ ఉన్నాం, వేరొక వాటిని అనుసరిస్తూ ఉన్నాం. కనుక మనకి శ్రమలు ఏమవుతున్నాయంటే విస్తరిస్తున్నాయి, బాధలు తెచ్చుకుంటూ ఉన్నాం. వాస్తవంగా దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టకుండగా ఆయనతో పాటు పరలోకంలో ఉండాలనేటువంటి ఆలోచనతో క్రీస్తు ప్రభులో నిన్ను నన్ను రక్షించి దేవుడు తన మార్గములో నడిపిస్తున్నప్పుడు, తన ఆలోచన చేత నడిపిస్తున్నప్పుడు, దేవుని యొక్క చేతితో నిన్ను నన్ను పట్టుకుంటున్నాడని ఒక భక్తుని యొక్క జీవితాన్ని బట్టి మనం గ్రంథం ద్వారా గమనిస్తున్నాం. అయితే దేవుడు మరి చేతితో పట్టుకున్నాడా అని మనం ఆలోచన చేస్తే ఇది ఆత్మ సంబంధంగా ఆలోచించాలి. దేవుడికి శరీరం లేదు, ఆయన ఆత్మస్వరూపి. అందుకని పేతురు గారు కూడా చెప్తారు, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి అని చెప్తూ ఉన్నాడు ఆయన. కనుక ఆయన వాక్యం ద్వారా, ఆయన మాట చేత మనల్ని నడిపించేవాడు అనే సత్యాన్ని మనం గుర్తించాలి. కనుక ప్రభునందు నా ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం నుండి మనము దేవుడు నీ చేయి పట్టుకుని నడిపించేవాడని ఒక భక్తుని కూర్చున్నటువంటి ఆలోచన మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు ఎలా నడిపిస్తాడు, ఏ విధంగా నడిపిస్తాడు, దేవుని ఆలోచనకు మనం వ్యతిరేకంగా మాట్లాడకూడదని, దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా మనం ఆలోచించకూడదని, దేవుని యొక్క నడిపింపులోనే మనం కొనసాగాలి తప్ప దేవునికి ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని మన ఉద్దేశాలను దేవునికి తెలపకూడదని భక్తుల యొక్క జీవితాల ద్వారా మనము కొన్ని సంగతుల్ని గమనించాం. కనుక దేవుడు నిన్ను నన్ను తన ఆలోచన చేసి నడిపిస్తాడు. అయితే ప్రభునందు ప్రియులారా, మరి దేవుని విడిచి వేరొక ఆలోచనలోకి వెళితే మనం తప్పిపోతున్నాం, దేవుణ్ణి విసర్జించేవారం అవుతున్నాం, దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడుగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని కూడా దేవుని వాక్యం ద్వారా మనము గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుడు నిన్ను నన్ను నిత్యము కూడా నడిపించే దేవుడు, మరణం వరకు కూడా విడిచిపెట్టకుండా ఉండేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని దైవ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. మరి దేవుడు ఎంతవరకు నిన్ను పట్టుకుంటాడు అనేటువంటి ఒక ఉదాహరణ చెప్దాము. లూకాసు సువార్త 23వ అధ్యాయం 46వ వచన భాగంలో, మనలాంటి శరీరాన్ని అమర్చి లోకాన్ని పంపించినటువంటి మన ప్రభు మన కొరకు సిలువలో ఆయన బలియాగం అయిపోయారు. సిలువలో మరణ స్థితిలో ఆఖరిగా ఆయన అంటున్నాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని ప్రభు సిలువలో మరణించాడు. అంటే మనము ఈ భూమి మీద ఉండగా రక్షణ పొంది
దేవుని చేత నడిపించబడాలి. దేవుని చేయ మనల్ని పట్టుకుని నడిపిస్తుంది. కానీ మరణ సమయంలో మళ్ళీ మనం ఏం చేయాలంటే మన ఆత్మను మళ్ళీ దేవుని చేతికి ఇచ్చేవారుగా మనం ఉండాలి. యేసు ప్రభు జీవితం అది నేర్పిస్తుంది. కనుక పేతురు గారు కూడా చెప్తారు, నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవాలని ఉంది. కనుక మరణించే వరకు కూడా మనము నమ్మకంగా దేవుని చేత నడిపించబడే బిడ్డలుగా ఉంటే దేవుడు మనల్ని నమ్మకంగా నడిపిస్తాడు, నిత్యరాజ్యానికి నడిపిస్తాడు. ఈ లోకంలో అనేకమైన శ్రమలోంచి తప్పిస్తాడు ఆయన. ఎందుకంటే లోతు కుటుంబాన్ని మనం చూసాం, నాశనం అయిపోయే స్థితిలోంచి వారి చేయి పట్టుకుని వారిని తప్పించిన గొప్ప దేవుడు. అటువంటి దేవుని నమ్మినటువంటి మనము దేవుని చెయ్యి అంటే ఆత్మ సంబంధంగా మీరు ఆలోచన చేయండి. దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది, దేవుని నిబంధన మనల్ని నడిపిస్తుంది. ఆ ప్రకారంగా క్రీస్తులో మనం ముందుకు కొనసాగుదాం, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాం. దేవుడు అటువంటి కృప, అటువంటి ప్రేమ మనందరి జీవితాల్లో దయచేయాలని కోరుతూ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, నీకు స్తోత్రం, స్తుతి, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. కృపను బట్టి, ప్రేమను బట్టి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆత్మీయ జీవితమైనటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా మీతో మాట్లాడడానికి, ఆత్మీయ జీవితమైనటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని గూర్చినటువంటి సంగతులు మాట్లాడడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు. సహకరించినటువంటి బిడ్డల్ని పరిచయం చేసిన వారిని జ్ఞాపకం చేసుకోండి, ప్రోత్సహించిన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు నిష్ప్రయోజనం కాకుండా అనేక మంది బిడ్డల జీవితాల్లో మేలుకరంగాను దీవెన రక్షణకరంగా ఉండేటట్టు సహాయం చేయండి. ఈ సమయంలో ఈ వాక్యాన్ని మేము ధ్యానించాం, చెప్పబడిన మాటలు మా అందరి హృదయాల్లో ఫలింపచేయండి. మమ్మల్ని పరిపాలించిన నాయకుల, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మీరు మహిమ పొందండి. మీ బిడ్డలైన మమ్మల్ని మీ యొక్క ఆలోచన చేత నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.